స్తుతి ఆగిపోయిన చోట మనుషుని మాటలు పెరుగుతాయి. స్తుతి మొదలైన చోట దేవుని స్వరం వినిపిస్తుంది. నీ పరిస్థితి ఎంత చీకటిగా ఉన్నా నీవు స్తుతిస్తే ఆ చీకటిలోనే పరిశుద్ధాత్మ నీకు దారి చూపిస్తాడు. స్తుతి అంటే పెదవుల పాట కాదు, పరిస్థితుల మీద దేవుని సార్వభౌమత్వాన్ని ప్రకటించే విశ్వాసం. నీవు ఫిర్యాదుని విడిచి స్తుతిని ఎంచుకున్న క్షణమే నీ హృదయంలోని గందరగోళం తగ్గి దేవుని నడిపింపు స్పష్టమవుతుంది. పౌలు శీలలు చెరసాలలో బంధించబడ్డారు, కానీ వారి కాళ్లకు సంకెళ్ళు ఉన్నా వారి స్తుతిని ఎవరూ బంధించలేకపోయారు. వారి స్తుతి ఆకాశాన్ని తాకినప్పుడు భూకంపం వారి సంకెళ్లను తాకింది. దేవుని స్తుతి ఉన్న చోట బంధాలు శాశ్వతం కావు. కాబట్టి సమాధానం కనిపించినప్పుడు మాత్రమే స్తుతించకు. సమాధానం కనిపించని సమయంలో చేసే స్తుతియే నీ విశ్వాసానికి గొప్ప సాక్ష్యం. నీ స్తుతిని ఆపకు, ఎందుకంటే నీకు దారి కనిపించని చోట పరిశుద్ధాత్మ నడిపించటానికి దేవుని సన్నిధి ఇప్పటికే సిద్ధంగా ఉంది.